చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసింది మీ నర్సికాక. ఇక అరుచుకున్నారు ఆరోల ఇయాల్టి మోక. అయ్యో ఈ సకదనం బాగున్నది కదా. ఇప్పుడు 10 ఏళ్ళు మీరే వెళ్తిరి, మరి మీరు చూసుకోక ఎవరు చూసుకోవాలన్నా? మేము వచ్చే రోజులు అవుతుంది సర్పంచ్లది, మాకు అతేది మా కార్ఖాన ఏందని సీతక్క గట్టిగానే అనబట్టింది. అయితే సర్పంచ్లు బకాయి బిల్లులు పెట్టిర్రు, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, సర్పంచ్లను ఆదుకుంటలేరు అని చెప్పని సర్పంచ్లే లేరా. ఇక ప్రతిపక్షం వల్ల ముచ్చట ఎట్లుంటుంది, సరిపోని అరుచుకోవాలన్నా కాబట్టి అరుచుకుంటారు. ఇక సర్పంచ్ల మీదకి నాయన మామూలు లొల్లి ఎత్తలేరు వాళ్ళు. మరి మీరేం చేసిరా? అప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా సర్పంచ్లు అనేమో వీళ్ళు అనబట్టే, మరి మీరేం చేస్తారని వాళ్ళు అనబట్టే. ఎవరేం చేస్తారో తెలియదు కానీ మొత్తానికి సర్పంచ్లకు వచ్చింది సావు. ఇక చూడు కథ ఎట్లున్నదో. అగో తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సురువవుడుతోటే మాటకు మాట అన్నట్టు మామూలుగా నడవలేదు చూడుండ్రి. సర్పంచ్ల పెండింగ్ నిధుల మీద ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సర్కారును నిలదీసిండు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న సర్కారుకు సర్పంచ్ల నిధులు విడుదల చేసేందుకు మనసెందుకు అత్తలేదు? ఇక కాంగ్రెస్ సర్కారు సర్పంచ్లని బగ్గ గోస పెట్టుకుంటున్నది, గల ఉసురు దాకుతుంది మీకు. ఇక ఈ కాంగ్రెస్ సర్కారు పంచాయతీల నిధులను మొత్తం పక్కదారి పట్టించినాయి. ఇక సర్పంచ్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ సర్కారే కారణమని చెప్పి కయ్యున లేచిండు చూడుండ్రి చెయ్యి పాటోళ్ళ మీనికి. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు, అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. అది చూసిండ్రు కదా. ఇక కారు పాటోళ్ళు గన్ని మాటలు అన్నాకట చెయ్యి పాటోళ్ళు ఉత్తగా ఊకుంటారా? హరీష్ రావు అన్న మాటకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చింది. ఉరుకురికి బర్లుగాతే పొద్దుగూక్తదా, ఊకటాలకే ఊక్తది గాని జర్ర ఆగుండ్రి, జల్దీనే గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లిస్తాము అని చెప్పుకొచ్చిందిలా. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం, కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఈ సభ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నా. ఇక మళ్ళీ మీదికెళ్ళి బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని చెప్పి ఎదురుదాడి వేసుకొచ్చిందిలా. ఇక ఇవన్నీ పోయిన కారు సర్కార్ నుంచే వస్తున్న పెండింగ్ బిల్లులని తేల్చి చెప్పుకొచ్చింది అనుకో రాదు రిమాండ్ పడుకుంటా. ఇక తొందరపడ గురువా అయిపోయారు. అమరావతి రాజధాని చేస్తాము, డెవలప్ చేస్తాము, ఈ 3 ఏళ్లలో ముందలున్నది ముచ్చట గట్లా ఒడిచిపోయింది అనుకుంటారు అయిందని ఇక కూటమి సర్కారు ఒక్క తీరుగా చెప్పింది అనుకో రాజుండ్రి. మంత్రి నారాయణ దగ్గర నుంచి మంచిగానే అరుచుకొచ్చిరు. ఎట్లా అంటే ఈ 3 ఏళ్లలో మేమేం అభివృద్ధి చేయబోతున్నామో ఏం కథ మీకు చూపిస్తాము, లేకపోతే వట్టిగా గాలి పంక పార్టీ వాళ్ళు చెప్పినట్టు గాలి ముచ్చట్లు ఉండేవి మా దగ్గర, బరాబర్ అన్నం అంటే అయిపోతుందని చెప్పని సరిపోని అరుచుకొచ్చింది అనుకో రాజుండ్రి. ఎందుకంటే ఏపీ జనం కూడా తెలుగుతోటే ఓట్లేసిరు కదా నువ్వులా. ఆ లెక్క మీదకెళ్ళి ఈ లెక్క వస్తుంది అన్నట్టు. అందుకని ఏపీని ఎట్లా తీసుకుపోవాలి ముందరికి, అభివృద్ధి ఎట్లా చేయాలి, అమరావతి ఎట్లా కావాలి, 3 రాజధానులు వచ్చిరాని ముచ్చటంతా చెప్పారు కదా మున్పటోళ్ళు. కాదు ఒక్క రాజధాని ఉంటుంది, అది ఏ లెక్కన ఉంటుందో మేము చూపిస్తామని చెప్పని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇక చూడు ఒక్కపారి. ఏపీలా రాజధాని అమరావతి నిర్మాణం పనులు ముంగల పడుతున్నాయుల్లా. పోయిన 5 ఏళ్లు ఆగం పట్టించి అసలు రాజధాని ఉంటదా మనకు అన్నట్టు చేసిండ్రు పంకపాటోళ్ళు. ఎన్ని మాటలు చెప్పిండులా జగ్గులు కాక. ఒకటి కాదు మొత్తం 3 రాజధానులు ఎత్తా, 36 దర్వాజాలు తెత్తా అని ఆఖరికి ఒక్కటి కూడా లేకుండా మొత్తం నాటకాలు ఆడిండు. కానీ మొన్నటి ఎలక్షన్లలో ఏపీ జనాలు జగ్గులకు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. ఆయన ఇంటికి పంపిండ్రు, కూటమి సర్కారును తెచ్చుకున్నారు. కూటమి సర్కారు వచ్చుడుతోటి ఇక ఏపీ జనాల
బాధలు మొత్తం తీరినయుల్లా. ఇక వచ్చే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పనులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్పుకొచ్చిండులా. 20,000 కోట్ల పనులకు అథారిటీ ఆమోదం తెలిపిందని, ఇక 4-5 వద్దులలో టెండర్ల పని కూడా షురు అవుతుందని, అమరావతి రైతుల సమస్యలు కూడా ఏడికాడికి లేకుండా చేస్తామని చెప్పి ఈ తీరుగా చెప్పుకొచ్చిండు. కావాలంటే ఈనుండ్రి. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడెల్లా చేయటం రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది. అసలు మర్చిపోలేదు. రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. చూసిరు కదా అమరావతి ఊపిరి వీల్సుకో. ఇక 5 ఏళ్ల దాకా ఎంత ఇబ్బందులు పడ్డగాని కూటమి సర్కార్ వచ్చినాక మొత్తం పోయినయుల్లా. ఇక గాలిపంక పాటోల మీద 5 దోశల మన్నెత్తి పోసిండ్రు ఏపీ జనాలు. గాలి వేసిన ఆటలకు, గాలి వేసిన కథలకు. ఇక గాళ్ళకు కూడా గట్టిగానే బుద్ధి తలిగిందనుకో రాదుని మొత్తానికైతే. ఏదేమైనా అమరావతికి పండ్లు ముంగడ పడుతున్నాయి అనే చెప్పాలనులా. అరే ఉన్న ముచ్చట ఊక చెప్పరాదురా, గీ ముచ్చట్లని ఎందుకు కానిపోని ముచ్చట్లను ఇట్లు ఓసి ముచ్చట పెడతారని చెప్పని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుకు వచ్చింది అనుకో రాదురి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇటు కేసీఆర్ సభకు వస్తలేడని ఓ తిరిగి లొల్లి పెడుతుండే. ఇక మళ్ళీ వీళ్ళేమో చెప్పే ముచ్చట చేయాలి, చేసే ముచ్చట చెప్పాలని చెప్పని ఈయన గట్టిగానే అరుచుకొచ్చుడు. మరి ఎవరి మీద అరుచుకుంటారా, మీరంతా జనాల కోసం ఏమన్నా చేస్తారా అంటే ఏమో ఎవరికి తెలియదు. ఇక వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇక అరుచుకోడు. ఇదే ఉంటుంది అన్నట్టు. సభ అంటేనే గట్ల ఉంటుంది కదా. ఇగో ఇప్పుడు అందుకనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుకోవచ్చు ఉన్న ముచ్చట. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి అయితే కాదు, మీరు చేసేదేందో చెప్పకుండా ఇవన్నీ చెప్తారో ఏదైనా గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఆయనేం అరుచుకుని వీళ్ళేం అరుచుకుంటారో చూద్దాం ఒక పరి. గింతీనము గింత అధ్వానము గింత అంతర్గానం ఉంటదని అసలే అనుకోలేము. మా సర్కారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు జనాలకు ఏం సమస్యలున్నాయి, ఏంది ఎట్లున్నాయి తక్లీఫ్లు అని చెప్పి పురాగా అరుచుకున్నాం మేము. ఇప్పుడు మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకే మీ సర్కారు భయపడుతున్నది, గిట్లుంటాది అని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గీ తీరుగా మాట్లాడుకు వచ్చిండులా. సభ అంటే ఎట్లుండాలా, ప్రతిపక్షాలను కూడా మాట్లాడించేటట్టుండాలా. కానీ గిదేందులో మొత్తానికి ఏమంటే ఆమంటే కయ్యమంటలేస్తారు మా మీదికి. జనాల మీద మాట్లాడరైతే మేము మాట్లాడతామంటే మాట్లాడని రైతురి అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక రైతులకు బేడీలేసి ముఖ్యమంత్రి మంత్రులు విహారయాత్రలు చేస్తున్నారు అని చెప్పి అసెంబ్లీ మీడియా పాయింట్ కాడ ఇరుసుకపడ్డాడు చూడుండ్రి. ప్రధానంగా హైడ్రా పేరు మీద ప్రజల ఇల్లు కూల్చింది కావచ్చు, మూసి ధనదాహంతో ఇతరులకు భూదాహాన్ని తీర్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి చేసిన ప్రయత్నం, దాంతోపాటు లగచెర్ల ఇతర ప్రాంతాల్లో రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద దాడి చేస్తుందో, ప్రజల్ని హింస పెడుతుందో, ఈ విషయంలో మేము బయట పోరాటం చేసినాం, ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచెర్ల రైతులకు బేడీలు వేసినరో, ప్రత్యేకించి ఒక రైతు గుండెపోటు వస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం. ముఖ్యమంత్రి గారేమో జైపూర్లోనో ఉదయపూర్లోనో విహారయాత్రలు చేస్తున్నాడు. ఇది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. చూసిండ్రు గదనుల్లా గదన్నట్టు ముచ్చట. ఇక ఏదేమైనా కానీ కారు పాటోళ్ళు అయితే చెయ్యి పాటోళ్ళ మీద మస్తు కరం మీదనే ఉన్నారు. ఏం చేసినా కూడా మీరు మా లెక్క రానే రారు, మేము చేసినట్టు షేరన కాడికి పట్టుకొచ్చిండ్రు. మొత్తానికైతే వాయిదా తీర్మానం ఇస్తే చర్చించలేక సర్కారు పారిపోయింది. ఇక స్పీకరు కాంగ్రెస్ పక్ష నేత లెక్కనే వ్యవహరిస్తున్నాడని చెప్పి జగదీష్ రెడ్డికి తీరుగా ఆరోపించుకొచ్చిండులా. మరి ఓ కొడుక ఈ ముచ్చట బాగున్నది కదా. మొత్తం మీద అయితే ఇది ట్యాక్స్ పేయర్లకు తెలిస్తే మటుకు చాలా బాధపడతట్టురులా. అయ్యో లొలి పాడైపోను, 2.5 లక్షల మద్యం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట. ఆయనతో మాకు ఇస్తే కాకపోయింది అని వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇంకాతో పాడైపోను. ఎందుకనంటే మామూలు 154 బాటలు పట్టుకున్నారట ఎక్కడ మధ్యప్రదేశ్ నుంచి వస్తుంటే. మీ పట్టుకున్నాడు పాడైపోను కాదు, మా మీద పెట్టి పాడు చేసిరు ఏందని చెప్పని ఒక్కటే అనుకోరు అదురి. ఇక తాగుబోతులకైతే ఎంత పానం పడమిల్లిందో ఇంకాతో మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళకి ఇట్లా దొరకబడితే ఎట్లా చేయాలి మేము అని చెప్పనేమో వాళ్ళు. మరి దొరికింది మా సెంటర్లకు పుణ్యానికి ఇవ్వచ్చు కదా అని వీళ్ళు.
ఇక ఈ లొల్లెట్టిపోతుందో కానీ మొత్తానికి అయితే 2.5 లక్షల మంది పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. వామ్మో, ఏకంగా 2.5 లక్షల ఇలువ చేసే అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు లాబ్కారోళ్ళు. మధ్యప్రదేశ్ కాంచెల్లి హైదరాబాద్ పట్నంకు రవాణా చేస్తున్న 54 మందు బాటిలను పట్టుకున్నారు. శంగశెర్ల కాడ NDPL నాన్ డ్యూటీ పెయిడ్ మందు వచ్చిందని తెలుసుడుతోటి అబ్కారోళ్ళు పోయి మొత్తం ఎంకులాడిండ్రులా. ఎంకులాడుతోటి మొత్తం దొరికింది చూడుండ్రి. ఆగో సూచిండ్రు కదా, గిదంతా మధ్యప్రదేశ్ కు చెందిన తరుణ్ వర్మ అనేటైన కథ మొత్తం నడిపిస్తున్నాడట. ఇక అక్కడికెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ ఇయ్యంగా ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. గట్టిగా మందలిచ్చి అడగటాల కంటే మొత్తం చెప్పిండట. రాజేంద్ర నగర్ లో ఒక ఆయన కాడ 70, షేక్పేటలో ఇంకో ఆయన కాడ 28, SR నగర్ లో ఇంకో ఆయన కాడ 16 మందు బాటిలట. ఇక మొత్తము 154 బాటిలను పట్టుకున్నారు. ఇక అక్కడికి వెళ్ళి అక్రమంగా పట్టుకొచ్చిన మనిషిని ఇక్కడికెళ్ళి తీసుకున్న మనుషుల్ని అరెస్ట్ చేసిండ్రు. వామ్మో సరి పాడైపోయి ఎక్కడ సలుల్లా అయితారం గోలిగే నాయన చెప్పేటట్లేదు. హైదరాబాద్ జిల్లాలో అయితే వామ్మో వామ్మో వామ్మమ్మ 2-3 చెద్దర్లు కప్పుకునే చలి తగ్గేటట్లేదు. ఓ చలి పాడైపోను. ఎక్కడి కథ ఏం కథ అమ్మమ్మమ్మ మామూలుగా పెడతలు జీవరాశులు పశువులు బర్రెలు గొర్రెల కాంచెలు మొదలు పెడితే ఎక్కడి చలి ఏం కథ, ఎవని చెద్దర్లు ఎవని దుప్పట్లు ఎక్కడి బస్తాలు కప్పుకున్న చలి తగ్గేటట్లేదు. నెరి హైదరాబాద్ జిల్లా అంటే ఇక మామూలుగా పెట్టాలనుకో రాదురి. అయంకాల పోయారు సుమా చూస్తున్నా. ఇక మీరు ఉంటే హైదరాబాద్లో ఉండరు కానీ అయంకాల పోయారు ఆగమాగం ఉంటుంది చలి. తెలంగాణలో చలి పంజా ఇసురుతున్నది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడంతోని జనాలు గజగజ వణికిపోతున్నారు. అన్ని జిల్లాలు కాదు, అండ్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాదు, గంతగానం ఉంటది సలక్కడ. మనం తెలంగాణలోనే ఉన్నామా లేకపోతే కాశ్మీర్లు ఉన్నామా అన్నట్టే ఉంటది పక్క. అట్లుంటది మరి చలికాలం అంటే అంతటి ఉంటది, గండ్లేమున్నది అని అనుకుంటున్నారేమో. అన్ని జిల్లాల కంటే గిక్కడ జర్రంతా ఎక్కనే ఉంటదులా. ఇక గీ చలికాలం పోయేదాకా పొద్దు మాపు చలిమంటలు గాగుడే. ఆదిలాబాద్ అంటేనే అడిబమ్మ తల్లికి పెట్టింది పేరు. ఇక ఈ జిల్లా మొత్తం మీద ఏ ఊర్లో చూసినా కూడా ఊర్ల చుట్టూ చెట్లు, పెద్ద పెద్ద అడవులు, రేగడి పొలాలు, చెరువులు, సెలిమెలు, ఇక మంచిగా భూమి నిండా నీళ్లు. బగ్గుండే తాళ్ళ కంటే చల్లదనం ఉంటదట ఎప్పటికీ. ఇక ఏది ముట్టినా ఇగమే అన్నట్టు. పొద్దుగాలనైతే సూర్యుడు కనబడేదాకా బయటకు కూడా వస్తలేరట. ఏ పనులు చేసుకోవాలన్నా పట్టవగలు 12-1 దాటుతుందట. మళ్ళా పొద్దుమీకి 5-6 కాగానే చలి చొచ్చుకోవట్టే. దీంతో ఏం చేయాలనో తెలియక ఇక జిల్లాలున్న జనాలైతే జంకిపోతున్నారనే చెప్పాలనులా. చలికాలం పోయేదాకా గిట్లే ఉంటదట్టు. మొత్తం బర్ఫీ ఉరిసినట్టే ఉంటది పోన్రి. ఇంకా చూస్తారేందు లాగా అనకపల్లి దాకా పోదాం రారి. అనకమైన బిర్యానీ దొరుకుతుంది. 4 రూపాయలకే బిర్యానీ అంటాను. 4 రూపాయలకు బిర్యానీ అంటే ఓ కొడుక ఎంత మంచిగా ఉంటుంది చెప్పురి. కానీ ఒక్కరోజేనట ఎందుకో ఎరికైనా ఆయన సురువు చేస్తుంది కానీ ఆ ఒక్కరోజే పెట్టినట. ఓ ఏమో 4 రూపాయలకి ఏం బిర్యానీ అని ఎగబడరు అనుకో రాదు జనం. ఎగబడి తెగబడితే ఇక బిర్యానీకి ఉన్నది ఆయన ఓహో మామూలు గిరాక్ కాదు. 4 రూపాయలకే బిర్యానీ అంటే ఒలుకుంటారు ఒప్పుకుంటారు చెప్పురి. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ అయినా కానీ 4 రూపాయల కంటే ఒలుకుంటారు. ఉరుకుడే అనుకో రాదురే. గట్లుంది కథ. ఎంత బిర్యానీ ఎంతమా? రావాలే బాబు రావాలే. 4 రూపాయలకే కమ్మటి బిర్యానీ రావాలే. 4 రూపాయలు ఇయ్యుండ్రి, కడుపు నిండా తినుండ్రి అనుకుంటా ఆఫర్ పెట్టిండ్రులా. ఎక్కడంటారా? అనకాపల్లి కాడున్న నర్సీపట్నంలా. ఇక మరి అగ్గువకే ఎందుకు అమ్ముతున్నారు అని అనుకుంటున్నారులే. నర్సీపట్నం కాడ కొత్తగా ఒక రెస్టారెంట్ సురువు చేసిండ్రట. అందుకే మొదటి రోజు కదా అని చెప్పి 4 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నారట. ఇక ఇట్లా ఇస్తున్నామని చెప్పుడుతోటి ఇంకేమున్నది, ఉత్తప్పుడే ఎగబడి తింటారు. గసొంటిది 4 రూపాయలంటే ఉత్తగూకుంటారా? ఇక రెస్టారెంట్ నుంచెళ్ళి మొదలు పెడితే ఎంత పొడుగు గట్టినరో చూడుండ్రి లైను బిర్యానీ కోసము. ఎంత బిర్యానీ ఎంతమా? ఆగో చూసిండ్రు కదా నుల్లా. ఆఫర్ ముచ్చట తెలుసుడుతోటి బారులు తీరిండ్రు పట్నంలో ఉన్నోళ్ళంతా. చిన్న పిలగాండ్ల కాంచెల్లి ముసలోళ్ళ దాకా బిర్యానీ కోసం లైన్ల నిలబడ్డారు. ఇక ఈ లైన్ తోటి అచ్చిపోయే బండ్లకు జర్రంత ఇబ్బంది కలిగింది గాని మొత్తానికైతే 4 రూపాయల బిర్యానీ తోటి కడుపు కడిగిండ్రులా. ఎంత బిర్యానీ ఎంతమా? ఇంకా ఇవ్వనంటే వాళ్ళ TV5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా.